పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు గడిచిన 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల్లోనే 12% దిగొచ్చాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ మరో 3,000 రూపాయలు తగ్గి 1,46,000 రూపాయలకి దిగొచ్చింది. 2 నెలల కిందట లైఫ్ టైం హై 1,85,000 నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 40,000 రూపాయలు 10 గ్రాముల బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $5,500 నుంచి $4,470 దిగొచ్చింది. వెండి కూడా 4 లక్షల నుంచి కేజీ 4 లక్షల నుంచి 2,20,000 రూపాయలకి దిగొచ్చింది. సహజంగా యుద్ధము మొదలైంది అంటే బంగారం వెండి ధరలు పరుగులు పెడుతూ ఉంటాయి. కానీ విచిత్రంగా బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తూ ఉంది. 1,80,000తో పోల్చుకుంటే 1,46,000 అనేది దాదాపుగా 22% తగ్గిందని మనం చెప్పాలి. ఇక డాలర్ బాగా స్ట్రెంత్ అవ్వడం, బంగారం కొనుగోలు ఫిజికల్గా కొనుగోలు లేకపోవడం, ఇన్వెస్టర్స్ అంతా డాలర్లు కొనుగోలు చేసుకోవడం, స్టాక్ మార్కెట్లు కుదేలు కావడం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వస్తుందన్న భయాలతో బంగారం వెండి ధరలు దిగజారుతూ ఉన్నాయి. మరింత కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక చమురు ధరలు గనక ప్రస్తుతం ఉన్న బ్యారెల్ చమురు $123 నుంచి $180 దాటితే బంగారం ధరలు అప్పుడు పెరిగే అవకాశం ఉంది. చమురు మంట మండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బంగారం వెండిలో ప్రాఫిట్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారో డిజిటల్గా వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్స్ పాల్పడుతూ ఉన్నారు. అందువల్ల సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. దీంతో గోల్డ్ సిల్వర్ పెద్ద ఎత్తున దిగవచ్చింది. మరికొంత కరెక్షన్ గురైన తర్వాత మరొకసారి బంగారం వెండి విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. ఇంత దెబ్బతిన్నా కూడా ఇరాన్ చర్చలకు రావడం లేదు. ఇరానే షరతులు పెడతా ఉంది. ఎలాగూ నాశనం అయిపోయింది దేశం అంతా, ఇక అమెరికాతో చర్చలు జరిపినా కూడా ఉపయోగం లేదని ఇరాన్ భావిస్తూ ఉంది. రష్యా నుంచి చైనా నుంచి పెద్ద ఎత్తున ఇరాన్కి ఆయుధాలు అంతా ఉన్నాయి. దీంతో ఇరాన్ యుద్ధాన్ని విరమించడానికి సిద్ధంగా లేదు. జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి. గల్ఫ్ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాల నుంచి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి దుబాయ్ లాంటి నగరాలు ప్రపంచ నగరాలుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఆ బ్రాండింగ్ని దెబ్బ కొట్టాలని ఇరాన్ కాచు కూర్చుంది. అవకాశం దొరికింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుక్ అయిపోయాడు. ఇక చమురు ధరలు ఒక బ్యారెల్ 200కి తీసుకువెళ్ళడమే లక్ష్యంగా ఇరాన్ పనిచేస్తోంది. ఇరాన్ తాజా సుప్రీమో కూడా అదే చెప్పారు. $180 దాటబోతా ఉంది చమురని. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క నౌక కూడా, ఒక్క క్రూడ్ ఆయిల్ షిప్ కూడా, ఒక్క గ్యాస్ షిప్ కూడా ముందుకు పోనీయటం లేదు. కేవలం ఆయుధాలు ఇస్తున్న చైనాకు చెందిన షిప్పులు మాత్రమే అక్కడి నుంచి బయటకు వెళ్తాను. రష్యాకు ఎలాగూ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రష్యాకు లేదు. చైనా, రష్యా, పాకిస్తాన్కి తప్ప ఏ దేశానికి చెందిన నౌక కూడా అక్కడి నుంచి హార్ముజ్ జలసంధి నుంచి పాస్ అవ్వడం లేదు. ఇప్పటికే 1,200 పైగా షిప్పులు అక్కడ ఆగిపోయాయి. భారతదేశం ఎంత మొత్తుకున్నా కూడా ఒక 2 షిప్పులు అయితే అక్కడి నుంచి బయటికి రాగలిగాయి. కానీ ఇంకా 22 షిప్పులు భారతదేశానికి సంబంధించి అక్కడే ఉన్నాయి. భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు $180 దాటితే బంగారం వెండి మరొకసారి దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ధరల్లో కూడా మరికొంత కరెక్షన్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు అందుతూ ఉన్నాయి. వచ్చే వారంలో బంగారం ధరలు ఎటు పరుగులు తీయబోతూ ఉన్నాయి. ఈలోగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లోని ఒక అణు విద్యుత్ కేంద్రం మీద ఆపరేషన్ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.